వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు కూడా, అనుసరిస్తున్నారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఫిబ్రవరి మాసంలో 2025 సంవత్సరం వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వృషభ రాశికి మనం ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ గోచారాలు ఎలా ఉన్నాయటువంటి విషయం మనకు అవసరం కాబట్టి అది తెలుసుకోగలరు. అదేంటంటే, వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు. ఈ గురువు ఉండటం అనేటువంటిది మర్యాదలకి, గౌరవానికి కారణమవుతాడు. కాబట్టి మీరు ఏం పని చేసినా, ఒకవేళ చిన్న తప్పులు చేసినప్పటికి కూడా మీ గౌరవం అనేటువంటిది పోకుండా ఉంటుంది. నలుగురిలో ఎక్కడికైనా వెళ్ళారు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆదరించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగటివ్ థింకింగ్ ఉండేటువంటి అవకాశాలు ఉండవు. గురువే కదా, జ్ఞానకారకుడు. కాబట్టి ఆయన తప్పకుండా మీకు జ్ఞానాన్ని కలిగిస్తాడు, మంచి చెడు తెలుపుతాడు, అనేక రకాలైనటువంటి భక్తి శ్రద్ధలు అనేటువంటి నేర్పుతాడు, గురువులను గౌరవించేలా చూస్తాడు, చిన్నపిల్లల్ని మరి ప్రేమించేలాగా చూసుకుంటాడు. ఇవన్నీ కూడా ఆయనకు మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా మీకు అలవడతాయి. కాబట్టి ఫిబ్రవరి మాసంలో మర్యాద మనల్ని అందుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తారు. ఇకపోతే 2వ స్థానంలో కుజుడున్నాడు. ఎప్పుడైనప్పటికీ కూడా 2వ స్థానం అనేటప్పటికీ కొంచెం ప్రమాదాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. అతి దూకుడుతనం పనికిరాదు. ట్రాఫిక్లో కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, ఏదైనా టపకాయలు కాలుస్తున్నప్పుడు కానీ, ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, బాత్రూంలో కానీ, ఇట్లా అనేక రకాలుగా ఉదాహరణ చెప్తున్నాను. కొంచెం జాగ్రత్త, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి పక్షంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దూకుడుతనం మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. కొంచెం కోపము, ఆవేశము, ఉద్రేకము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత అలాంటివన్నీ విడిచిపెట్టి యోగా, మెడిటేషన్ కనుక చేసి ప్రశాంతంగా ఉండగలిగితే మాత్రం మీకు ఉండేటువంటి సమస్య ఏ మాత్రం లేదు. వృషభ రాశి వారికి కుజుడు ఏమిటంటే ముఖ్యంగా అశుభుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దూకుడుతనాన్ని మాత్రం తగ్గించుకోవాల్సిందే. ఇకపోతే మరి ఈ యొక్క కేతు అనేటువంటి గ్రహము పంచమంలో ఉంటాడు కాబట్టి కొంచెం పిల్లలు సతాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దానికి పిల్లలే కదా. ఈ రోజుల్లో ఇంకా వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా స్పీడ్గా ఉంది కాబట్టి వాళ్ళు 24 గంటలు మొబైల్ పట్టుకుని అవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ మొబైల్ తీసేసుకుంటే వాళ్ళు ఏడ్చేస్తున్నారు, ఇల్లంతా ఒకటి చేస్తున్నారు. కాబట్టి మెల్లిగా వాళ్ళని అలా సర్దుబాటు చేసుకుని హ్యాపీగా గడిపేలాగా చూసుకోండి. ఇకపోతే ఇక్కడ 9వ స్థానంలో మనకేమవుతుందంటే రవి, బుధుడు రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా బాగానే ఉంటుంది. కానీ రవికి ఇది శత్రుక్షేత్రం అవుతుంది. కొంత అశాంతి అవస్థలో ఉంటాడు కాబట్టి రాజకీయ నాయకులకి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి కానీ అంత గొప్పగా ఏమీ ఉండదని మనం చెప్పచ్చు. అదే కనుక బుధుడు అనేటప్పటికి ఏమవుతుందంటే భాగ్యస్థితి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగంలో వాళ్ళకి కానీ, లేకపోతే ఈ యొక్క సినిమా రంగంలో వాళ్ళకి, రచయితలకి, ముఖ్యంగా వాళ్ళకి, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కన్సల్టెంట్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఏమవుతుందంటే వ్యాపార రంగాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా సరే, మార్కెటింగ్ రంగం ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్, స్టాకిస్ట్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా వాళ్ళు మాటలు చెప్పి వాళ్ళ వ్యాపారాలు సాగించుకునేటువంటి అవకాశాలు మనకు గట్టిగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత శనైశ్వరుడు వచ్చేటప్పుడు 10వ స్థానం. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం. కష్టపడకుండా నేను కాలు మీద కాలేసి కూర్చుని నాకు ఫలితాలు రావా అంటే రావాలి. ఎందుకంటే శనైశ్వరుడు హార్డ్ టాస్క్ మాస్టర్ కాబట్టి ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఎంత కష్టపడితే అంత ఫలితం. కాకపోతే కొంత విసుగు అనేటువంటిది కలగటం సహజం. ఏదైనా ఇంక్రిమెంట్స్ రావాలి, లేకపోతే ప్రమోషన్లు రావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కాలాంతరంలో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటివన్నీ కూడా సదుపాయాలు కలుగుతాయి. అంచేత ఏమీ అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. ఇకపోతే మరి మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, రాహువు, శుక్రుడు ఇద్దరు కూడా ఉన్నారు.
వీళ్ళు లాభభావంలో ఉన్నారు కాబట్టి, జలరాశిలో ఉన్నారు కాబట్టి ఏదైనా సముద్ర ప్రయాణాలు చేయటం లగ్జరీ కోసం, తర్వాత బోట్ షికారులు చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటనంటే చాలా ఈ యొక్క లిక్కర్ వ్యాపారాలు కానీ, లేకపోతే అలాంటి సంబంధమైన హోటల్ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత జెమ్స్ మార్కెట్ కూడా బాగుంటుంది. ఈ యొక్క జెమ్ స్టోన్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, డైమండ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెటింగ్ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం ఎంతో అద్భుతంగా నడుస్తుంది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా గట్టిగానే కనపడుతున్నాయి. ఇకపోతే ఏదైనా వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. గౌరవంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ధనం కూడా చిక్కుతుంది. పెళ్లి కానటువంటి వాళ్ళకి మాత్రం వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నాలు మీరు సాగించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా మీరు నెరవేర్చుకోండి, తొందరగా అయిపోయేలాగా చూసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే శనైశ్వరుడు మళ్ళీ చేంజ్ అవుతాడు మార్చి 29వ తేదీ. ఈలోగా ఏమున్నప్పటికీ కూడా పూర్తి చేసుకోవడానికే ప్రయత్నం. లాయర్లకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే హార్డ్వేరు ఇలాంటివి కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, కూలీలు, కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. డబ్బు చేతిలో ఆడుతుంది ఖచ్చితంగా. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దైవ సందర్శనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు కాస్తో కూస్తో సమయం దొరికినప్పుడు హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మిని పూజించండి, వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీకు ఎంత సమయం అనుకూలాన్ని బట్టి, మీ భక్తి భావాన్ని బట్టి, మీ ఆలోచనను బట్టి కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక మీరు అలాగా భక్తితో గడిపినట్టయితే ప్రశాంతంగా మీ పనులు మీరు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటే సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.